వార్తలు అందిస్తున్న ABC టీవీ P4 న్యూస్ కు స్వాగతం. రక్షాబంధన్ పండుగ వేళ నెల్లూరు జిల్లా పోలీసులు వాహనదారులకు భద్రతా వరంగా నిలిచారు. హెల్మెట్ ధరించడం కేవలం చట్టపరమైన నిబంధన కాదని, అది కుటుంబ భవిష్యత్తును కాపాడే ప్రాణరక్షణ కవచమని జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల IPS గారు పిలుపునిచ్చారు. నెల్లూరు నగరంలో ముత్తుకూరు జంక్షన్ వద్ద జిల్లా పోలీసులు కిమ్స్ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన హెల్మెట్ అవగాహన మరియు ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించిన ఎస్పీ వాహనం నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, 18 ఏళ్లు పూర్తయిన వారికి మాత్రమే అనుమతించాలని తల్లిదండ్రులకు సూచించారు. అలాగే రోడ్డు ప్రమాద బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించే గుడ్ సమారిటన్స్ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాన్ని 5,000 నుండి 25,000 వరకు పెంచినట్లు తెలిపారు. అదేవిధంగా PM రాహత్ పథకం కింద ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు నగదు రహిత చికిత్స లభిస్తుందని పేర్కొన్నారు. ప్రతిరోజు హెల్మెట్ లేకపోవడం వల్ల తీవ్ర తలగాయాలతో వస్తున్న కేసులను చూస్తున్నామని, చిన్న జాగ్రత్త వహిస్తే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చని కిమ్స్ న్యూరో విభాగం వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వేజన్ల IPS గారు మాట్లాడుతూ, హెల్మెట్ ధరించడం మీ ప్రాణాన్ని, మీ కుటుంబ భవిష్యత్తును కాపాడుతుందని, ప్రతి ద్విచక్ర వాహనదారుడు బండి ఎక్కే ముందు నేను హెల్మెట్ పెట్టుకున్నానా అని ప్రశ్నించుకోవాలని, మీ భద్రతే మీ కుటుంబానికి మీరు ఇచ్చే అతిపెద్ద రక్షాబంధన్ కానుకని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి CH సౌజన్య గారు, టౌన్ ఇన్ఛార్జ్ DSP శ్రీ గిరిధర్ గారు, రూరల్ DSP శ్రీ గట్టమనేని శ్రీనివాసరావు గారు, కిమ్స్ న్యూరో విభాగం వైద్యులు డాక్టర్ కృష్ణమోహన్ గారు, డాక్టర్ సాయినాథ్ గారు, కిమ్స్ అడ్మిన్ ఇన్ఛార్జ్ డాక్టర్ రోహిణి గారు, ట్రాఫిక్ CIS జగన్మోహన్ గారు, కృష్ణారెడ్డి గారు, టౌన్ ఇన్స్పెక్టర్లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, ప్రజలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈరోజు మనం కిమ్స్ హాస్పిటల్లోని డాక్టర్స్ దగ్గర నుండి విన్నాము, ఎస్పెషలీ న్యూరో డిపార్ట్మెంట్ నుండి విన్నాము. This is a very impactful program that we are doing. మనం హెల్మెట్ అవేర్నెస్ మీద చాలా రెగ్యులర్గా నెల్లూరు జిల్లా పోలీస్ వర్క్ చేస్తున్నాము. అండ్ వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద డాక్టర్స్ హియర్, మాతో పాటు ఈ హెల్మెట్ అవేర్నెస్ అందరిలో రేస్ చేయడానికి ట్రై చేస్తున్నందుకు. వాళ్ళ చెప్పిన ఎగ్జాంపుల్స్, దీస్ ఆర్ ఆల్ వెరీ రియల్. ఫస్ట్ రెస్పాండర్స్ ఆఫ్ పోలీస్ అండ్ డాక్టర్స్ ఈ సీ అ లాట్. మేము చూసే ఇమేజెస్ అసలు ఎప్పుడు మీరు బ్లర్ చేయాల్సిన ఇమేజెస్. అండ్ ఇట్ యాక్చువల్లీ ఎఫెక్ట్స్ us దట్ అయ్యో ఇది జస్ట్ అవాయిడ్ అయిపోయి ఉండేది హెల్మెట్ పెట్టుకుంటే అని. చాలా బాధాకరమైన ఇమేజెస్ చూడాల్సి వస్తుంది మాకు. అండ్ ఫ్యామిలీస్ చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ వీ రియల్లీ వాంట్ టు సెండ్ దిస్ మెసేజ్ అవుట్. మీరు మా DSP గారు చెప్పినట్టు చిన్న చిన్న మెటీరియల్ థింగ్స్కి 300 రూపీస్ 500 రూపీస్ పెట్టేటప్పుడు ఒక హెల్మెట్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్లీ సేఫ్ గార్డ్ యువర్ లైఫ్, దానికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇస్ అట్ మోస్ట్. అండ్ వీ హోప్ ద యూత్ అండ్ ఆల్ పీపుల్ అవుట్ దేర్ మీరు ఈ మెసేజ్ని మీతో పాటు తీసుకెళ్ళి, ఎస్పెషలీ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేయాలి పిల్లలకి కంపల్సరీగా ఎవ్రీబడి ఓవర్ 18 years బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ హెల్మెట్ పెట్టుకొని వెళ్ళాలి అన్నది 2 wheelersలో. స్టాటిస్టిక్స్ కూడా చెప్పారు అడ్మిన్ మేడం. సో ఈ డిస్ట్రిక్ట్లో మనం 2 wheeler డెత్స్ ఎక్కువ చూడటం జరుగుతుంది. ఇంజరీస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. డాక్టర్స్ చెప్పినట్టు ఇంజరీస్ కేసెస్ వాళ్ళకి వస్తాయి. అండ్ అవి ట్రీట్ చేసేటప్పుడు చాలాసార్లు రికవరీ ఈజ్ నాట్ 100%. సో ఈ మెసేజ్ మీ అందరు కూడా తీసుకెళ్ళండి. అండ్ వీఆర్ గోయింగ్ టు కోఆపరేట్ అండ్ కోఆర్డినేట్ విత్ ది హాస్పిటల్స్, ఎస్పెషలీ కిమ్స్ హియర్, అండ్ ఎన్షూర్ దట్ దిస్ హెల్మెట్ అవేర్నెస్ మెసేజ్ గోస్ అవుట్. దీంతో పాటు ఇంపార్టెంట్గా చెప్పాలనుకున్నది ఒకటి, గుడ్ సమారిటన్ అనే ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ది. అందులో ఎవరైనా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ విక్టిమ్స్ తీసుకొని రావడానికి కానీ, ఫోన్ చేసి మాకు చెప్పడానికి కానీ ఎఫర్ట్ చేసిన వాళ్ళకి గవర్నమెంట్ ప్రోగ్రామ్ గుడ్ సమారిటన్ ప్రోగ్రామ్ అండ్ PM రాహత్లో మనకు స్కీమ్స్ ఉన్నాయి. 25,000 వస్తుంది వాళ్ళకి. అండ్ PM రాహత్ ప్రోగ్రాంలో వెంటనే ట్రీట్మెంట్ ఇన్ ఎవ్రీ రిజిస్టర్డ్ హాస్పిటల్ తీసుకొని వాళ్ళని
క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. సో ఈ ప్రోగ్రామ్స్ ఎస్పెషల్లీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని మనం ట్రై చేస్తున్నాము. సో మీ అందరూ ఈ ద్వారా ఈ మెసేజ్ అందరికీ తెలియజేయాలనుకుంటున్నాము. ఎస్పెషల్లీ పాత్రికేయ మిత్రులు ఉన్నారు అండ్ సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు అందరికీ కూడా ఈ మెసేజ్ మేము ఇస్తున్నాం. మరియు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా ఎస్పీ మేడం ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ రోజు జరుగుతుందండి. హెల్మెట్గా నేను కొన్ని స్టాటిస్టిక్స్ చెప్తాను. మాకు ప్రతి సంవత్సరం కూడా ఆల్మోస్ట్ 2000 అంటే ఏంటంటే ఫ్యాటల్ నాన్ ఫ్యాటల్ అని రెండు ఉంటాయి. ఫ్యాటల్ అంటే డెత్స్, నాన్ ఫ్యాటల్ అంటే ఇంజరీస్. ఆల్మోస్ట్ 2000 యాక్సిడెంట్స్ అంటే డెత్స్ అండ్ ఇంజరీస్ కూడా జరుగుతుంటాయి. ఇంజరీ అంటే ఏం లేదు, అంతా ఆల్మోస్ట్ డెత్ తప్ప అంటే జరిగే ఇంజరీ ఉంటుంది. అది చాలా పాథటిక్ సిచ్యువేషన్. ఇందాక చెప్పినట్టు మాకంతా కూడా టైమింగ్స్, వర్కింగ్ టైమింగ్స్ అంటే మార్నింగ్ 7 to 9 అండ్ మధ్యాహ్నం ఈవినింగ్ 6 to 9 ఏదైతే ఆఫీస్ స్కూల్ కానీ క్లోజింగ్ టైమ్స్లోనే యాక్సిడెంట్లు బాగా నమోదవుతాయి. ఇది ఎల్ఐసి చేస్తే కూడా 2 వీలర్స్లోనే బాగా యాక్సిడెంట్ అయ్యి తర్వాత ఒకరోజు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి తర్వాత లైఫ్ కూడా పోతున్నాయి. ఇందాక టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందరూ కూడా బ్రెయిన్ గురించి నా ప్రొటెక్షన్ గురించి చెప్పారు. నేను పర్సనల్గా చూసిన యాక్సిడెంట్ నా ముందే ఎక్కడైనా ఆపోజిట్ డైరెక్షన్లో హిట్ అవుతాయి. కానీ కొన్నిసార్లు బ్రేక్ బాగోకపోతే డివైడర్ ఉన్నా సరే ప్యారల్గా ఉండే వెహికల్స్ కూడా ఒకరి నుంచి ఒక స్పీడ్తోనో ఓవర్టేక్ చేసి యాక్సిడెంట్ జరిగింది. జరిగిన ఆ వ్యక్తి నా ముందే పైనుంచి కింద పడడం జరిగింది. ఓన్లీ బికాస్ హెల్మెట్ లేని వల్ల అతను గ్రౌండ్ హిట్ ఇచ్చాడు అండ్ సస్టైన్ ఇంజరీస్. నాకు ఎంత ఆఫీసర్ అయినా కూడా ఎలా డీల్ చేయాలో అర్థం కాలేదు. ఆ పర్సన్ని వాటర్ తాగించాలా, తాగకూడదా, తట్టాలా, ఎట్లా అని. సో మా పక్కన ఏఎస్ఐ గారు కానున్నారు. సో ఇప్పుడు టేకింగ్ కూడా కిమ్స్ హాస్పిటల్ ఇవాళ ట్రీట్మెంట్ అయింది. బట్ కొన్ని రోజులు హాస్పిటల్లో సస్టైన్ అయ్యారు. బట్ నౌ ఈజ్ నో మోర్. సో దేర్ ఈజ్ నో గ్యారంటీ ఫర్ ఎక్కడ ఇంటి నుంచి ఆఫీస్ కూడా ఎంతో కాదు, చాలా తక్కువ డిస్టెన్స్ అక్కడ వచ్చింది, యాక్సిడెంట్ అయింది. సో రికవరీ అనేది లేనే లేదు. సో వీ ఆల్సో మేము కూడా ఎవ్రీబడి మేము ఎప్పుడు ట్రీట్ చేస్తాము. హైవేస్ ఎస్పెషల్లీ హైవేస్ అంటే ఇంకా వెహికల్స్ అన్నీ కూడా మల్టీ యాక్సిల్ వెహికల్స్ ఉంటాయి. ఒక వెహికల్ హిట్ ఇస్తే ఇంక మనం అసలు పర్సన్ కూడా కనిపించము, మీకు తెలిసిందే. అలా హైవేసే కాదు, చిన్న చిన్న రోడ్స్, స్మాల్ విలేజ్ రోడ్స్ కానీ చిన్న హెడ్ క్వార్టర్స్ రోడ్స్లో కూడా హెల్మెట్ ఇక్కడే కదా అని ఇందాక చెప్పినట్టు దగ్గరే కదా, నా వర్క్ ఇక్కడే కదా అని ఎవరు హెల్మెట్ పెట్టుకోవట్లేదు. కానీ ఒకసారి యాక్సిడెంట్ అయ్యి మనమే ఒక ఇంబ్యాలెన్స్ అయ్యి పడ్డాము అంటే అలా హెల్మెట్ హిట్ అయిన తర్వాత రికవరీ అనేది మాత్రం ఇంతకుముందు మీరు ఎలా ఉన్నారో అలా అయితే ఖచ్చితంగా జరగదు. We all want everybody to keep హెల్మెట్ వేసుకోవడం పోలీస్ డిపార్ట్మెంట్ కోసం కాదు, మేము చాలా లేడు కోసం కాదు. ఇట్ ఈస్ ఫర్ యూ, ఇట్ ఈస్ ఫర్ అస్. ఒక ఫ్యామిలీ మెంబర్ హిట్ అయితే మొత్తం ఫ్యామిలీనే లాస్ అంటే ఏంటి, వైఫ్కి ఏం చేయాలో తెలియదు, హాస్పిటల్ ఏంటో అర్థం కాదు, అండ్ రికవర్ అవుతుందో తెలియదు. నెక్స్ట్ డిపెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ మీద చాలా ఓపిక పెట్టుకుంటారు, ఎవరిని అడగాలో తెలియదు ఆ టైంకి. సో అంతా కూడా ప్యానిక్ సిచ్యువేషన్. సో యాజ్ ఫ్రమ్ పోలీస్ సైడ్ మేము అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ ప్రిఫర్ హెల్మెట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ ఎనీ అదర్ స్కూల్ టైం తర్వాత తీసుకెళ్తున్నారు. మోస్ట్లీ వెనక కూర్చున్న వాళ్ళకి ఎక్కువ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు హెల్మెట్ పెట్టుకోకపోయినా వెనక కూర్చున్న వాళ్ళు కంపల్సరీ పెట్టుకోవాలి. అట్లీస్ట్ ఫ్రంట్ కూర్చున్న వాళ్ళు పడినప్పుడు వాళ్ళకి ఛాన్సెస్ కొంచెం తక్కువ జరుగుతుంది. స్లోగా వెళ్ళినప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దట్టు చిన్నపిల్లలు వన్స్ బయటకు వచ్చి పడిపోయిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత అక్కడికి వచ్చి బాధపడుతుంటారు. ఇక్కడ ఒక మాట చెప్తాను, మొబైల్ ఫోన్ స్క్రీన్ గార్డ్కి ఇచ్చే వాల్యూ తలకి ఇవ్వట్లేదు. ఈ స్క్రీన్ గార్డ్ మిగిలిపోతే వెంబడే రీప్లేస్ చేసుకుంటారు. అదే కింద పడి తలకాయ పగిలిపోతే రీప్లేస్ చేయగలరా? ఒక్కసారి చేస్తే ప్రతి సంవత్సరం కూడా 200 మంది అమాయక ప్రాణాలు కలిసిపోతున్నాయి. ఇందులో 70% యాక్సిడెంట్స్, వెహికల్ యాక్సిడెంట్స్ యూతే బిట్వీన్ ది ఏజ్ ఆఫ్ 18 to 35 years. 70% 2 వీలర్స్. కాబట్టి మీరు చూడండి గ్రావిటీ ఎంత ఉందో. 1 కిలోమీటరే కదా మా ఇంటి నుంచి వచ్చేస్తా అని చెప్పేసి అనుకోవడము, లేకపోతే నా హెయిర్ స్టైల్ చెడిపోతుందని చెప్పి అనుకోవడము, అది నాకు చెమట పడిపోతుంది అనుకోవడము చాలా సిల్లీ రీజను.
హెయిర్ స్టైల్ పోతే ఒక నిమిషం సెట్ చేసుకోవచ్చు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ మెయిన్ సెట్ చేయాలంటే ఒక్కోసారి కావచ్చు, కాకపోవచ్చు. కాబట్టి దయచేసి ఈ హెల్మెట్స్ వాడండి. మీరు సురక్షితంగా ఉండాలి, నాట్ యాజ్ ఏ రూల్ బట్ ఆల్సో యాజ్ ఏ సోషల్ ప్రాక్టీస్. మనము మన ఫ్యామిలీ అంతా కూడా సేఫ్గా ఉండొచ్చు. ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనం ఎంత జాగ్రత్తగా వెళ్ళినా, ఎంత స్లోగా వెళ్ళి, ఎంత ఇదిగా ఉన్నా సరే యాక్సిడెంట్ అనేది ఎదుటి వ్యక్తి యొక్క నిర్లక్ష్యం వల్ల కూడా జరగవచ్చు. కాబట్టి మనం కానీ హెల్మెట్ ధరించినట్టయితే మన తల టూ వీలర్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే సపోర్ట్ ఏముండదు. అదే కార్లో ఇంకొకటి వెళ్ళే వాళ్ళకి ఏమంటే కొంత సపోర్ట్ ఉంటుంది, ఆ ముందు బాడీ ఏదో జరుగుతుంది. కానీ మన డైరెక్ట్ ఇంపాక్ట్ మన యొక్క టూ వీలర్ వెళ్ళే వ్యక్తి మీదే ఉంటుంది. కింద పడ్డాడంటే వెళ్ళి తల రోడ్డుకు తగ్గుతుంది, ఇమీడియట్ గా హెడ్ ఇంజరీ అవడము, హెమరేజ్ జరగడం, చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి సేఫ్ గా ఉంటారని కోరుకుంటూ ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు అర్థం ఉంటారని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఒక కేసు గురించి చెప్తామని వచ్చాను. యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగ్ ఒక 19 years అబ్బాయిని ఆపరేట్ చేయడం జరిగింది. అతను చేసిన పని నేను చెప్తాను మీకు. అతను డ్రైవింగ్ చేస్తున్నాడు బైక్ మీద, వెనక అతని ఫ్రెండ్ కూర్చో ఉన్నాడు. వేరే వెహికల్ తప్పించిపోయి ఒక డివైడర్కి డాష్ కొట్టాడు అనమాట. ఈ కేసులో అతను యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత తల బాగా డ్యామేజ్ అయ్యి ఇంకా అతను చాలా కష్టం అని చెప్పిన స్టేజ్లో నుంచి సర్జరీ చేసి రికవర్ చేయడానికి మనం ప్రయత్నం ఈరోజు చేశాము. అతనికి హెల్మెట్ కానీ పెట్టుకోవాలని ఉంటే ఇతను ఆ స్టేజ్లోకి వచ్చేవాడు కాదు. హెల్మెట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇప్పుడు మీరు వేరే భాగంలో ఎక్కడన్నా దెబ్బ తగిలితే దాన్ని చిన్నగా హీల్ చేసుకొని రికవర్ అవ్వచ్చు. కానీ బ్రెయిన్ డ్యామేజ్ అనేది కొన్నిసార్లు ఇర్రివర్సిబుల్, అంటే ఒకసారి జరిగితే మళ్ళీ రికవర్ కాని పరిస్థితిలోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ పేషెంట్ అంతా రికవర్ అయ్యి నార్మల్గా ఉన్నా కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ లేకుండా మనం జీవించడం అంటే చాలా కష్టమైన పని. వేరే వాళ్ళ మీద అన్ని చిన్న పనులు ఆధారపడడం లాంటివి చేస్తూ ఉండాలి. అందుకని అందరికి నేను విజ్ఞప్తి ఏంటంటే ఈ స్టేజ్ మీదుగా మీరు హెల్మెట్ ఓన్లీ నేను హైవే మీద పెట్టుకుంటాను, ఇక్కడ నుంచి చిన్న దూరంలో అవసరం లేదు హెల్మెట్ అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే మనం ఇంటి దగ్గర జారిపడి తలకి దెబ్బ తగిలినా కూడా సీరియస్ అయిన కేసు చాలా వరకు చూసాం. మీరు పడిన తర్వాత తలకి జరిగే ఇంపాక్ట్ కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. సో ఎట్లయితే ఇప్పుడు దాకా మా సర్జన్స్ మాట్లాడారు, వాళ్ళు ఆపరేషన్స్ దాని గురించి చెప్పారు. అంటే దానివల్ల అయ్యే ఇబ్బందులు, అంటే మీకు యాక్సిడెంట్ అయ్యాక మనకి అయిన ఇబ్బందులు, బ్రెయిన్కి అయ్యే డ్యామేజ్, వీటి గురించి. సో ఆ డ్యామేజ్ గురించి నేను ఇంకా మీకు డీటెయిల్గా చెప్పగలను. సో ఒక పేషెంట్కి హెడ్ ఇంజరీ అయ్యాక సార్ వాళ్ళు ఆపరేట్ చేశాక కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యాక ఒకసారి వాళ్ళకి మెమరీ లాస్ అనేది రావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రికలెక్ట్ చేయలేకపోవచ్చు, వారు మాట్లాడటం రాకపోవచ్చు, చెయ్యి కాళ్ళు పక్షవాతం లాగా రావచ్చు. సో దీనివల్ల ఓన్లీ ఆ పేషెంటే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సఫర్ అవుతున్నారు. అంటే ఒక ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయితే హోల్ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. సో ఎప్పుడైనా మీరు బయటికి రోడ్ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం గుర్తు పెట్టుకోవాలంటే, మీరు మీ ఫ్యామిలీ పని మీద, మీ ఫ్యామిలీ కోసం మీరు బయటకు వస్తున్నారు. సో ఆ జాగ్రత్త మీరు మైండ్లో పెట్టుకొని మీరు సేఫ్గా డ్రైవ్ చేయాలి. హెల్మెట్ పెట్టుకున్నందుకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఆ హెల్మెట్ మీ ప్రెజర్ అంతా, మీకు మీ తలకి తగిలే దెబ్బ అంతా అది తీసుకొని మీ తలని కాపాడుతుంది. చెయ్యో కాలుకో ఫ్రాక్చర్ అయింది అనుకోండి, అది మనం నీట్గా ప్లేటింగ్ వేసుకుంటే మళ్ళీ నడవగలరు, కానీ బ్రెయిన్ అట్లా రిపేర్ చేయగలరు. సో ఈ పాయింట్ మీరు మెయిన్గా గుర్తు పెట్టుకోవాలి. అండ్ కిమ్స్ యాజమాన్యాన్ని
కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా పనిచేస్తున్నాను కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మేము ఈరోజు హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ ముత్కూరు గేట్ దగ్గర జరుపుతున్నాము. దీని లక్ష్యం ఏంటి అంటే ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాము అనేసి, హెల్మెట్ ధరించడం ఎంత ముఖ్యం అన్నది ఈరోజు మేము ఈ ప్రోగ్రాం ద్వారా మన నెల్లూరు ప్రజలందరికీ తెలియజేద్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే హెల్మెట్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. అది ఒక డేంజరస్ హెడ్ ఇంజరీ లాంటి ప్రమాదం నుంచి మిమ్మల్ని, మీ ఫ్యామిలీని సురక్షితంగా ఉంచుతుంది. ఎన్నో కేసెస్ మేము చూస్తున్న వాటిల్లో హెల్మెట్ పెట్టుకున్నప్పుడు పేషెంట్ మేజర్ ఇంజరీస్ నుంచి తప్పించుకొని చిన్న చితక గాయాలతో బయటపడి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ అనేది హ్యాపీగా కంటిన్యూ చేస్తారు. అట్ ద సేమ్ టైం హెల్మెట్ పెట్టుకోకుండా ఇలాంటి ప్రమాదాలకు గురైన వాళ్ళ ఫ్యామిలీస్ పడే బాధలు మేము పర్సనల్గా చూసాం. కాబట్టి ఈరోజు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ద్వారా మన నెల్లూరు ప్రజలందరికీ ఈ మెసేజ్ కన్వే చేద్దామని. Please like, share and subscribe to the ABC TV P4 channel.